రైట్. ప్రకాష్ రెడ్డి గారు, కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే తనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారనేది కూడా కవిత చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీద వచ్చిన కేసు కూడా అలాంటిదే అంటున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వనంత వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఇప్పుడు అనుమతి ఇచ్చారు, ఏం చేస్తారో చూస్తామంటూ బండి సంజయ్ గారు సవాల్. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం అంతా? మీకు ఎలా అనిపిస్తుంది? కక్ష సాధింపు ఉందా? కేటీఆర్ తప్పు చేశారా? మీరు గవర్నర్ అనుమతి ఇప్పుడే జూబ్లీహిల్స్ ఎన్నికలు అలా అయిపోయాయి, ఓడిపోయారు, ఇప్పుడే ఇవ్వడం వెనుక ఏమన్నా మర్మం ఉందా? అది కూడా మర్మం ఉందని ఒక చర్చ బయట నడుస్తుంది. కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు బండి సంజయ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్కు బయట ఇచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నా. డిస్కషన్ తర్వాత బయట ఇచ్చారు వారు. కవిత గారి గురించి ఇప్పుడు ఈ గవర్నర్ ఇచ్చినటువంటి అభిప్రాయం గురించి అంటే ఒక క్లియర్ చేసినటువంటి ఫైల్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకే స్పందించారు సంజయ్ గారు. మీడియా వాళ్ళు మిత్రులు ప్రశ్న అడిగారు, ప్రశ్నకు స్పందించారు. స్పందన చాలా స్పష్టం. అంటే కవిత గారు అరెస్ట్ చేసినా ఇంకో అరెస్ట్ చేసినా ఇప్పుడు మన కేటీఆర్ గారు కనెక్ట్ కూడా చేస్తున్న అదే విషయము. న్యాయస్థానాలు ఇప్పుడు అరెస్ట్ చేయడం వరకు ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షులు అన్నమాట అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు ఏమీ లేకపోతే కోర్టు సాయంత్రం బెయిల్ ఇస్తుంది. పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్ ఇస్తుంది. పెద్ద ఇష్యూగా గతంలో చాలా కేసెస్లో కూడా అటువంటి బెయిల్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి సంజయ్ గారి స్టేట్మెంట్ అదే, మీరు ఎలక్షన్స్ కంటే ముందు మేము 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మేము కక్కిస్తామని వీరు ముఖ్యమంత్రి గారు ఒక్కరే అనలే, రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. వారి సమక్షంలో జరిగింది చర్చ. ఈ మీడియా బయట వచ్చింది, పెద్ద పెద్ద పతాక శీర్షికలో స్టేట్మెంట్లు వచ్చినాయి. కాబట్టి కక్కిస్తామన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు కక్కించలేదు? ఎవరో ఆపిండ్రు వాళ్ళని, గవర్నర్ ఆపిండ్రు. మేము గతంలో కూడా చెప్పినాం, ఎలక్షన్స్ అప్పుడు ఇదే స్థాయి తగ్గి చాలామంది మంత్రులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు వారు అన్నటువంటి మాటలు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఈ మాటలు మాట్లాడేటప్పుడే మేము చాలాసార్లు మీ చర్చలో కూడా స్పందించాం కళ్యాణ్ గారు. ఇది ఒక్కటి కాదు బాబు, ఇది మేము ఒక్కటి కాదు, ప్రభుత్వాలు పార్టీలు అనుకున్నంత మాత్రం ప్రభుత్వాలు పన్నడవదు, ప్రభుత్వాల వ్యవహారం వేరు. మేము చాలా అనుకుంటాం, అనుకునేది జరుగుతుంది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, అనుకునేది జరుగుతుందా? చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో కోర్టు ద్వారా ప్రొటెక్షన్ పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి న్యాయ వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థను పార్టీలు సపరేట్గా వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్, గవర్నర్ గారు గతంలోనే ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇదే ఫార్ములా ఈ రేస్లో. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి కూడా పర్మిషన్ అడిగారు. దానికి కూడా నాకు తెలిసి 90 రోజులు పూర్తయింది అనుకుంటా. అయితే అవుతుందో 1-2 70 days అయింది అవుతుంది అనుకుంటా. అది అయితే 90 days కాకముందు అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది లేండి. దానికి టైం బౌండ్ పెట్టాక గవర్నర్కి టైం బౌండ్ అక్కర్లేదు అనేది జడ్జిమెంట్. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది కూడా, దాని గురించి చర్చ కాదు. కానీ గవర్నర్ సంబంధం లేకుండా కూడా వీరు చేయొచ్చు. అదర్వైజ్ ఆల్సో గవర్నర్ పర్మిషన్, ఎందుకంటే 2018లో 2018లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏ ఎలక్టెడ్ అంటే ఎన్నుకోబడ్డ నాయకుడైనా కూడా వారు గవర్నర్ ఆమోదంతోనే వారిని ప్రాసిక్యూట్ చేయాలని 2018. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రాసిక్యూట్ చేస్తే పొలిటికల్ వెండెట్టా ఉంటుంది, పొలిటికల్ కవిత గారు చెప్పినటువంటి అది ఉంటుంది అనేటువంటిది, అంటే వాళ్ళ ఆ దృష్టి ఉంటుంది, వెండెట్టా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పినారు. అది భారత ప్రభుత్వం దాని అమెండ్మెంట్ చేసింది. దానికి అనుగుణంగా గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా కక్ష సాధింపు ఉన్నప్పుడు వారికి కోర్టు వాళ్ళకి రిలీఫ్ ఎందుకు ఇచ్చిందో మనం చూసినాము. అదేవిధంగా ఇప్పుడు అవినీతి లేకపోతే ఇదే కేసులో కూడా కేటీఆర్ గారికి కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వచ్చు. ఉదయం మరుసటి సాయంత్రం కూడా ఇంటికి రావచ్చు. అది పెద్ద చర్చ కాదు. నేననేది ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఉంటుంది. బట్ మీరేవైతే ఆరోపణలు చేశారో బీఆర్ఎస్ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద, ఈ ఆరోపణలకు కట్టుబడి మీరు జరిగిన అవినీతిని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానిది. నిరూపించలేకపోతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి విషయాలని తప్పనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి బాధ్యత మీదే ఇప్పుడు. కాబట్టి మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తారా, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టినామని చెప్పి క్షమాపణ చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలకు, మీ ఇష్టం. ఎందుకంటే లక్షల ఎకరాల భూమి దుర్వినియోగం అయింది. ఆ భూమిని మేము ధరణి ద్వారా జరిగింది, మేము ప్రతి భూమి గుంజుకుంటామన్నారు. ఎక్కడ గుంజుకుంటారో మీకు తెలుసు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనేటువంటి ఆరోపణ చేసి
రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇప్పటికైనా కూడా మీరు కనివిప్పగలిగితే ఆ స్థాయి దిగజారొద్దని మాత్రమే నా విజ్ఞప్తి. ప్రకటనలు చేయకుండా ఎవరి పార్టీ వాళ్ళది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ఉంటాయి. పిసిసి అధ్యక్షుడు చెప్పినంత మాత్రం ప్రభుత్వం అదే చర్య చేయాలని లేదు. పిసిసి అధ్యక్షుడు వేరు, ప్రభుత్వం వేరు. మా బీజేపీ అధ్యక్షుడు వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. కాబట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వం, అవి వేరే విభాగాలు వ్యవస్థలు వేరు, దేని దానికే చూడాలి వాస్తవంగా. కానీ అన్నింటినీ ఒకటి చేసేసాం మనం, రాజకీయ నాయకులు మీరే చేసేసారు అన్ని ఒకటి అనే రకంగా. నేను అందుకోసం నేను అకాడమిక్ గానే మాట్లాడినా సార్. దీన్ని కలపకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. గతంలో కూడా నేను కళ్యాణ్ గారి సందర్భం గుర్తు చేస్తా. గతంలో కూడా మీరు కొన్నిసార్లు ఈ గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినటువంటి సంఘటన కూడా చెప్తా. ఉదాహరణకు మసోన్ రెడ్డి గారు, నా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన మీద అంటే డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ అంటే వాళ్ళు ప్రకటించిన ఆస్తులు ఉన్నాయని సొంత భూమే 2 నెలలు జైల్లో పెట్టారు. అది అటువంటి కక్ష సాధింపులు ఉండొద్దు. ఖచ్చితంగా మీరు న్యాయ వ్యవస్థను గౌరవించి మీరు మీ దర్యాప్తు సంస్థలు బాగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ప్రజల సొమ్మును కక్కించాలని కోరుకుంటున్నాను.